రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో తంగెలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జల్గం ప్రవీణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తురు అనే ఆలోచనతో జిల్లా ఒకవేళ ఎత్తివేస్తే జిల్లా పరిరక్షణ సమితి తరపున అప్పుడున్న జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఏ రకమైతే ఉద్యమాలు చేసినామో ఎత్తివేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే అదే తరహాలో ఉద్యమం చేస్తామనే ఆలోచనతో పెట్టిన ప్రెస్ మీట్ను రాజకీయ కోణంలో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుపెట్టనీయం, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్ రాకుండా చేస్తామని మాట్లాడడం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాజకీయ దురుద్దేశం ఉండకూడదు, ఎన్నికల జోలి ఉండకూడదు అనే ఉద్దేశంతో కేవలం సామరస్యంగా జిల్లా ఎత్తివేస్తాము అని ధోరణి వస్తే సామరస్యంగా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయాలనే మాత్రమే ఉద్దేశంతో పెట్టిన దాన్ని రాజకీయ కక్ష కోణంతో మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. జిల్లా సాధన ఉద్యమం కోసం ఉద్యమకారులు ఐక్యవేదిక ద్వారా నిన్నటి రోజు జిల్లా ఎత్తివేస్తున్నది విషయాన్ని యూట్యూబ్ ఛానల్లో ఒక పేపర్ ద్వారా చూసినట్టు దాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం కోసము నిన్న ఉద్యమకారులు ఒక వేదిక ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేదికలో నిన్నటి రోజున కేటీఆర్ శంషాలు, కేటీఆర్కు ఉన్నటువంటి దుర్మార్గులు ఇలా జిల్లాకు ఏదైతే జిల్లా కావాలని పోరాటం చేసినట్టు వల్ల మేము జిల్లా ఉద్యమం కోసము జిల్లా కావాలని ఉద్యమం చేసింది మేము. ఆ రోజులలో నిన్న మాట్లాడిన వ్యక్తి జిల్లా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి, జిల్లాకు ద్రోహం చేసి జిల్లా వద్దు అన్నటువంటి వ్యక్తి, ఆ రోజు ఉద్యమకారుల మీద కేసులు పెట్టించినటువంటి వాళ్ళు, ఆ రోజులలో ఉద్యమకారుల మీద దండయాత్ర చేసి దాడి చేద్దామన్నటువంటి వాళ్ళు ఆ రోజున జిల్లా ఉద్యమం ఏర్పడితే జిల్లా ప్రజలు బాగుపడతారు, జిల్లాలో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు బాగుపడతారనే ఉద్దేశంతో అప్పుడున్న కాలంలో అప్పుడున్న ఉద్యమకారులకు మద్దతుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రావడం జరిగింది. అప్పుడు ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న కేటీఆర్ గారు జిల్లా వద్దు, జిల్లానే ఉంటే మోసపోతారు మీరు అని చెప్పి దుర్మార్గమైన ఆలోచనతో ఇక్కడ ప్రజలను ఇక్కడ స్థానికుడు కాదు కాబట్టి ఇక్కడ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించిండు. ఉద్యమాలతోటి అప్పుడు తెచ్చుకున్నాము. అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అంచివేసి ఇక్కడ ఉంటే కేటీఆర్ గారిని తిరగనీయమనే ఉద్దేశంతో కేటీఆర్ గారి మీద దాడి జరుగుతున్న భయంతో కేటీఆర్ గారు ఇక్కడ గెలవడేమో పరిస్థితులలో ఇక్కడ జిల్లా ఇవ్వడం జరిగింది. కానీ ఈ జిల్లా ప్రజల మీద ప్రేమతోటి ఇవ్వలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాము. నిన్న మాట్లాడిన వ్యక్తి ప్రెస్ మీట్ లో మాట్లాడిన వేరు, ఇలా బయట వాట్సాప్ ద్వారా వైరల్ చేసింది వేరు. ఇక్కడ ఉద్యమకారులను ఒక శంషాల లెక్క తయారు చేసిండు. ఆయన కరెక్ట్ అయినది కాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము. నిన్నటి వ్యక్తి ఆ రోజు ఉద్యమకారులను మోసం చేసిండు. ఆ రోజు జిల్లా ధన వ్యక్తి ఇవాళ ఒక పేపర్లో రాసిర్రు, జిల్లా సాధన ఉద్యమ నేత రాసిర్రు. అతను ఆ పత్రికకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి ఏ రోజన్నా ఆయన జిల్లా కావాలని మాట్లాడినా ఒక్కసారి ప్రెస్ మిత్రులు కూడా గమనించుకోవాలి. ఎవరు రాయాలి, జిల్లా ఉద్యమకారులు ఎవరు జిల్లాలో పాల్గొన్నారని కూడా కొంచెం గమనించుకోవాలి. ఒక డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఏదో నన్ను రౌడీని ఇక్కడ చలామణి అవుతుంది, నాదొక ఇజం ఉంది, నాదొక అది ఉందనే ఉద్దేశంతో నడిపిస్తే ఎవరు ఊరుకోరు. సిరిసిల్ల ప్రజలు ఉద్యమకారులు సిరిసిల్ల ఉద్యమాల గడ్డ పాతి బొందర పెడతారనే విషయాన్ని కూడా గమనిస్తున్నాం. ఇవాళ కేటీఆర్ అనే వ్యక్తి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని కొంతమంది టీఆర్ఎస్ నాయకులను ఉద్యమకారులతో నమ్మించి తీసుకొచ్చి కేటీఆర్ గారు మోసం చేయడం కోసమే ఇవాళ ఆ ప్రెస్ మీట్ లో పాల్గొని ఉద్యమకారులను తప్పుతో పట్టించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. కేటీఆర్ గారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ శంషా రాజకీయం కాదు చేయవలసింది ధైర్యంగా ఇక్కడ సిరిసిల్ల ప్రజలు నిన్ను గెలిపించిన ప్రాపానికి అక్కడ రాష్ట్రంలో పులి ఉంది, ఇక్కడ పిల్లి ఉంది అని అనుకుంటున్నారు. నిన్ను గెలిపించిన ప్రాపానికి ఇవాళ సిరిసిల్ల ప్రజలు బాధపడుతున్నారు. అయ్యో మేము కూడా ఒక పులిని గెలిపిస్తే బాగుండేది, ఇవాళ మేము పిల్లిని గెలిపించుకున్నాం, ఈ సాధగా దద్దమ్మని గెలుచుకున్నాం, ప్రాంతీయుడు కాదన్న విషయాన్ని కూడా అని ఇలా సిగ్గుపడుతున్నట్టు విషయం, ఈ సిరిసిల్ల ప్రజలు బాధపడుతున్నట్టు విషయం అని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ నీ నుంచి ఇక్కడ నీ పార్లమెంట్ ఎలక్షన్ లో నీ పప్పులు ఉడకవని కూడా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. వారం 10 రోజుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది పనికిమాలిన విధవలు సిరిసిల్ల జిల్లాను ఎత్తివేస్తారని చెప్పి పుకార్లు పుట్టించిన నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి సిరిసిల్ల జేఏసీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి జిల్లా ఆవశ్యకతను తెలియజేస్తూ జిల్లామ ఉద్యమాన్ని ఏ విధంగా పునికిపుచ్చుకొని జిల్లా సాధించినమో ఆ విషయాన్ని ప్రభుత్వానికి మరొకసారి తెలియజేసి జిల్లాల విషయంలో ఆలోచించాలని ఒక రెఫరెండం ఈ వేదిక ద్వారా ఇవ్వాలని చెప్పి నిన్నటి రోజున
పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంలో ఉద్యమానికి సంబంధం లేని ఒక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ సిరిసిల్ల జిల్లా వద్దు అని చెప్పి తన పబ్బం గడుపుకుంటూ రాష్ట్రమంతా తిరుగుతున్న కేటీ రామారావుకు ఈ ప్రాంతంలో చెంచాగిరి చేస్తున్న ఒక నాయకుడు పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ జిల్లా ఎత్తివేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా అని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించాలి. ఇదే సందర్భంలో మీరందరూ ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే కేటీ రామారావు గారు అనే వ్యక్తి మొట్టమొదటిగా సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన వ్యక్తి, పచ్చి వ్యతిరేకి. ఎందుకంటే నాడు సిరిసిల్ల జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో సిరిసిల్ల జిల్లాలో మౌలిక వసతులు లేవు, జిల్లా ఏర్పాటు చేయడానికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కాదు అని చెప్పి పలు సందర్భాలలో పత్రికా సమావేశం ద్వారా, డిబేట్ ద్వారా, టీవీ సమావేశాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటును, ఎందుకంటే ఇది ధార్మిక కార్మిక క్షేత్రం, భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ ప్రాంతాన్ని సుప్రసిద్ధంగా వెలుగుతున్న ప్రాంతం కాబట్టి దీన్ని జిల్లా ఏర్పాటు చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతారని చెప్పి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆ రోజు జిల్లా సాధన సమితి పేరు మీద గౌరవనీయులు బుసవేణి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జిల్లా పోరాటానికి నాంది పలకడం జరిగింది. ఆ నాంది క్రమంలో ఈ వేదిక మీద కూర్చున్న మేమందరం ఒక కార్యకర్తలాగా జిల్లా ఏర్పాటును ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకుపోయి ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర. నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జిల్లా ఎత్తివేస్తాడు, రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు, దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే విధంగా కేటీఆర్ గారి సూచనల మేరకు, ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్క బీఆర్ఎస్ ఎంపీగా గెలవలేని సందర్భం ఉన్నది, ఒక్క ఎంపీ సీట్ అన్నా గెలవాలి, మా ఇజ్జత్ కాపాడుకోవాలని చెప్పి ఈ కుట్రకు పాల్పడుతున్న కేటీ రామారావు గారు ఒక నిమిషం ఆలోచించాలి. ఎందుకంటే మీ పరిపాలన, మీ నోటి దురుసు, మీ నోటి నుండి వెలువడే ప్రతి మాట అబద్ధం, మీ పరిపాలనలో ప్రతి భాగం అబద్ధమే. నాడు అధికారంలో ఉన్న 9 సంవత్సరాలు అబద్ధ పరిపాలన కొనసాగించి ప్రజలను నట్టేట ముంచారు. ఈరోజు మరొకసారి ఎంపీ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని ఒక సీటు గెలవం, కనీసం ఇక్కడ డిపాజిట్ అన్న కాపాడుకోవాలన్న ఉద్దేశంతో సిరిసిల్ల జిల్లా ఎత్తివేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈరోజు మీరు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దానికి మీ వంది మాగాదులు అందరూ కలిసి ఈరోజు చంద్రగిరితోని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. ఈ విషయాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు సిరిసిల్ల జిల్లా సాధనలో నికార్సన్న కార్యకర్తలుగా ఈ వేదిక మీద ఉన్న మేమందరం ఎన్నో ఉద్యమాలను చేసి కష్ట నష్టాలకు ఓర్చుకొని జైలు పాలై జైల్లోకి వెళ్ళిన చరిత్ర అందరిది. ఇక్కడ ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడికి రాలేకపోయారు, జైలుకి వెళ్ళిన మిత్రులు మునిగల రాజు కావచ్చు, చొక్కాల రాము కావచ్చు, ఇలా చాలామంది వీళ్ళందరూ ఉన్నారు, ఇక రాలేదు. వీరందరూ ఈరోజు వాళ్ళంతా బాధపడతా ఉన్నారు. ఎందుకంటే నిన్నటి రోజున మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మీ గురించి మాట్లాడదలుచుకోలేం. మీరు జిల్లా ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు ఖబర్దార్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు కాబట్టి ఈరోజు మీ గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. మీరు గత చరిత్ర చూసుకోవాలి. జిల్లా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో మీరు ఎక్కడ ఉన్నారు, మీరు చేస్తున్న పని ఏంటిది, మీరు ఈ ప్రాంత ప్రజలందరూ మీరు ఏ విధంగా మిమ్మల్ని చూస్తారు అనేది ఒక అవగతం చేసుకోవాలి, ప్రజల్లోకి రావాలి. ఇక్కడ మీ పప్పులు ఉడుకుతలేవు. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈ 4 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నారు. దాన్ని ఓర్వలేక, మీరు దాన్ని అవగతం చేసుకునే పరిస్థితి లేక పరిపాలనలో మీరు అధికారం కోల్పోయిన మత్తులో పాపం కేటీ రామారావు గారికి నిత్యం రేవంత్ రెడ్డి గారి కళలు వచ్చి చెప్తున్నట్టే ఆయన 3-4 సార్లు మాట్లాడుతున్న జిల్లాలు ఎత్తివేస్తారట రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయనకు పడ్డ కళను ఈరోజు ఇక్కడ ఉన్న చెంచగాళ్ళకు ఫోన్ చేసో లేకపోతే దేని ద్వారానో ఫోన్ చేసి జిల్లా ఎత్తివేస్తారట, దాని మీద సమావేశంలో మాట్లాడటం చెప్పి ఒక తప్పుడు విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం. ఆ ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈ ఎట్టి పరిస్థితుల్లో సిరిసిల్ల జిల్లాను ఎత్తివేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది పోరాడి సాధించుకున్న సిరిసిల్ల జిల్లా. దీని అందరూ ఆ రోజు ప్రజలందరూ ఏకమై పెద్ద ఎత్తున తరలి వచ్చి సిరిసిల్ల జిల్లాను సాధించుకోవడం జరిగింది. ముఖ్యంగా
సిరిసిల్ల జిల్లాకు వ్యతిరేకమైన కేటీ రామారావును 4 నెలల్లో ఈ ప్రాంతానికి రానివ్వకుండా రాళ్లతోని చెప్పులతోని కొట్టి మేము జైల్లో పాలై ఈ సిరిసిల్ల జిల్లాను సాధించుకున్నాం. ఆ రోజు కూడా గౌరవనీయులు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సిరిసిల్ల ప్రాంతంలో అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఉత్సాహపరుస్తూ పెద్ద ఎత్తున మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతును కొనసాగిస్తూ ఈరోజు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలలో కొన్ని మౌలిక సదుపాయాలు సరిగా లేవు, విభజన చట్టాలకు అనుగుణంగా చేయలేదు అని ఒక డిబేట్లో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి గారు జిల్లాలను తీసేస్తున్నారని చెప్పి కేటీ రామారావు గారు తప్పుడు ప్రచారం శ్రీకారం చుట్టింది. కాబట్టి దయచేసి సిరిసిల్ల ప్రజలు మరొకసారి కేటీ రామారావు గారు మాట్లాడుతున్న ఉచ్చులో పడకండి. ఎందుకంటే ఆయన సిరిసిల్ల జిల్లాకు బద్ద వ్యతిరేకి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల జిల్లాకు ఏం చేసింది లేదు. ఎందుకంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఉన్న పద్మశాలిలో పొట్టగొట్టి వాళ్ళ శ్రమను దోసుకొని వాళ్ళ పేరు మీద పబ్బం గడుపుకున్న కేటీ రామారావు గారు సుమారు 250 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను ఆపి అధికారంలో ఉన్నప్పుడు ఆపి ఈరోజు పద్మశాలీలను ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ఈరోజు సిరిసిల్ల పట్టణంలో పద్మశాలీలందరూ పార్టీకి దూరమై అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం అంతా పార్టీని వ్యతిరేకిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారనే సందర్భంలో జీర్ణించుకోలేక ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ ప్రాంత బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే సిరిసిల్ల జిల్లా అనేది ఉద్యమకారుల ఫలితం. ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్నాం. ఖబర్దార్ బిడ్డ, మీరు తప్పుడు కూతలు చేసి ఎలక్షన్ల కోసం మీ పబ్బం కట్టుకోవడానికి మీ డిపాజిట్ కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తే మాత్రం మేము కూడా ఊరుకోము. మీరు కాంగ్రెస్ నాయకులను ఏదో బెదిరిస్తామని చెప్తే ఊరుకునే సందర్భం కాదు. ఎందుకంటే మీరు అధికారంలో ఉండి ఎన్ని కేసులు పెట్టినా మేమనే వ్యక్తులం ప్రతిపక్షంలో ఉండి కూడా ఎదుర్కొన్నాం. ఇప్పుడు మేమే అధికార పక్షంలో ఉన్నాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై సిరిసిల్ల.